వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. త్యాగానికి ప్రతీక రంజాన్ అని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని పాత ఈద్గాలో మంత్రి టీజీ భరత్ మరియు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేలా దీవించాలని అల్లాను ప్రార్థించారని అన్నారు. నిన్న ఉగాది, నేడు రంజాన్ పండుగలు రావడం హిందూ, ముస్లింలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయి. కర్నూలు నగరంలో అన్ని పండుగలను కుల, మతాలకు అతీతంగా జరుపుకోవడం ఆనవాయితీ. సోదర భావంతో ప్రజలు అందరూ అన్ని పండుగలు జరుపుకుంటారని అన్నారు. الله أكبر الدين إياك نعبد وإياك نستعين أنعمت عليهم غير المغضوب عليهم. الحمد لله رب العالمين وعلى آل سيدنا محمد صلاة تنجينا بها من جميع السيئات وترفعنا بها في الحياة وبعد الممات إنك على كل شيء قدير. اغفر لنا وترحمنا ونكونن يا رحيم يا كريم يا أرحم الراحمين يا ذا الجلال والإكرام والإعطاء. पसंद करता है हमारी कोताहियों से दरगुजर फरमा, हमारी सय्यात व हसनात से मुबद्दल माफ फरमा. ऐ अल्लाह हमारे वालिदैन के गुनाहों को माफ फरमा. ऐ अल्लाह हमारे बहन भाइयों के गुनाहों को माफ फरमा. ऐ अल्लाह हमारे रिश्तेदारों के गुनाहों को माफ फरमा. मौला करीम हमको सेहत और तंदुरुस्ती दे, आफियत दे और आप अल्लाह से हमारा इस्तेदार है कि अपने मखलूक ख्वाहों में किया అందరికీ ఈద్ ముబారక్. కర్నూలులో పాత ఈద్గాలో ఇక్కడ రంజాన్ ప్రేయర్స్లో పాల్గొనడం జరిగింది. అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఎప్పుడూ హ్యాపీగా ఉంటే అన్నీ బాగుంటుంది. అల్లాహ్ కూడా కోరుకునేది మంచిగా వర్షాలు పడి నీళ్ళ సమస్యలు లేకుండా ఉద్యోగాలు బాగా పుట్టేలాగా ప్రజలకి ఏమి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే నిన్న ఉగాది, ఈరోజు రంజాన్. మన కర్నూలులో హిందూ ముస్లిం బాయ్ అనేది ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనకి ఫెస్టివల్స్ కలిసి రావడం జరిగింది. ఎప్పుడూ హ్యాపీగా ముస్లిమ్స్ వచ్చి హిందూ ఫెస్టివల్స్లో పాల్గొని ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే హిందూస్ కూడా ముస్లిమ్స్ది సంబంధించిన ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నా కూడా పాల్గొనే దాంట్లో మన కర్నూలు బాగా ముస్లిమ్స్ హిందూస్ బాయ్ లక్క చెప్పుకోనేకి ఇది పెద్ద ఉదాహరణ. హ్యాపీగా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలనేది కోరుకుంటున్నాను. చెప్పారు కదా, వర్కౌట్ చేస్తామని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఇఫ్తార్ విందులో స్పెసిఫిక్గా సారు చూసి దానికి ఎవరికి ఏమీ సమస్య లేకుండా చూసుకుంటారని చెప్పి మన చంద్రబాబు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా డిస్కషన్ చేస్తారు. ఎవరికి ఏమీ బాధలు సమస్యలు లేకుండా చూసుకునే గవర్నమెంట్ మంది తెలుగుదేశము ఎన్డీఏ గవర్నమెంట్.